హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మా వాళ్ళకి క్యాట్ కావాలంట. ఎక్కడికి వెళ్దాం? ఏమొద్దు లేదా? ఏమొద్దు కదా? ఏమొద్దురా? నువ్వు వెళ్ళు, నేను రాను. నేనేం రాను. జాకెట్ ఎందుకు నీకు? జాకెట్ లేదేం లేదు. నువ్వేమొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు కన్నా. ఏంటిది ఇది? ఎవరిది? ఎవరిది? అమ్మదా? అమ్మది అనాలి, నువ్వు అనొద్దు. ఏంటిది నీకు? నీ వాటర్ అక్కడ ఉన్నాయేమో చూడు, తాగురాపో. నేనే తమ్ముడికి వాటర్ అంటే ఇచ్చిరాపో. చూడు ఉరుకుతూనే ఉన్నాడు వాటర్ కోసం. తమ్ముడికి వాటర్ అంటే ఇప్పో బిడ్డ. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కన్నా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓయ్ ఓయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను వస్తా. నేను రానా? ఎగురు. అక్క వచ్చిందా? చక్కగా కార్ దగ్గరికే పోతున్నాడు చూడు, ఎటు పోతలేడు. కన్నా నేను వస్తా షాపింగ్. నువ్వేమొద్దులే, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. అది పింక్, ఏందో పింక్ నాది. మా వాళ్ళకి క్యాట్ కావాలంట. సో తీసుకోవడానికి అంటే చూడ్డానికి వెళ్తున్నాము. తీసుకుంటామో లేదో చెప్తాను, చూస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఈయన ఆల్రెడీ వెళ్ళి చూసేసి వచ్చాడు. మా బుడ్డ పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలంట. సో క్యాట్ ఉంటే వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాడు, ఇప్పిద్దాము అని చెప్పి. సో చూద్దాము అది తీసుకుంటామా లేదా, వెళ్ళి చూసినాక చెప్తాను. క్యాట్ అయితే కొంచెం లో మెయింటెనెన్స్ అనమాట. డాగ్ అయితే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి కదా డాగ్కి అయితే. క్యాట్కి అవసరం లేదా? అవునా? మరి రెండు సేమ్ అవుతాయి కదా అప్పుడు. డాగ్ అంటే దాన్ని వాక్ తీసుకెళ్ళాలి. క్యాట్ అయితే అవసరం లేదా? అవసరం లేదు. ఆహా, ఇప్పుడు ఇన్సూరెన్స్ రెండింటికి తీసుకోవాలా? సో అదనమాట. కొంచెం డాగ్ అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, క్యాట్కి అయితే అంత ఉండదు. అదే ఆడుకుంటుంది, అదే అన్నీ చేసుకుంటుంది అని చెప్పి ఓన్లీ ఫుడ్ పెడితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో చూపిస్తా మీకు కూడా డాగ్స్ ఎట్లా ఉంటాయి, క్యాట్స్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ ఎంతకి ఇస్తారు అంటే. ఇది అడాప్షన్ సెంటర్ అనమాట. సో మేము వెళ్ళేది కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే. అయినా ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా బుజ్జోడు బజ్జుకున్నాడు. నైనా నైనా, వేర్ వి ఆర్ గోయింగ్ నైనా? డాగీ ఉంది చూడండి అక్కడ, క్యూట్ ఉంది అది. అది ఆ అడ్డం నిల్చుంది, క్యూట్ ఉంది. కాకపోతే మనం తీసుకోవాలంటే భయం అనమాట, మనం మెయింటైన్ చేస్తామా లేదా అని. ఎంత క్యూట్ ఉంది చూడండి. క్యూట్ ఉంటుంది, ఎందుకు ఉండదు క్యూట్. నువ్వు కూడా క్యూట్ అన్నావు.
మాకు వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయడానికే సరిపోవట్లేదు టైము మనీ. సో మళ్ళీ కొత్తది అంటే ఆలోచిస్తున్నాం అనమాట. జస్ట్ చూసేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము. అయినా నీకు ఏం కావాలి, క్యాటా డాగా? వాడికి కూడా క్యాటే కావాలన్నమాట. జాకీ, నాకు జాకీ జాకీ అని అడుగుతున్నాడు బుడ్డోడు. నాన్న నీకేం కావాలి? జాకీ క్యాటా? ఈయనకు కూడా క్యాటే. డాగులు తీసుకున్నాక పెంచుకున్నాక వాటి మీద ఎఫెక్షన్ వాటికి ఉంటుంది, మనకి పెరిగిపోతుంది కదా, మళ్ళీ వదిలించుకోలేము అనమాట వాటిని. సో నాకైతే ఏం ఎక్స్పీరియన్స్ లేదు డాగులు కొన్నవి. ఓన్లీ ఊర్లలో ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఆ డాగ్తో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అంటే చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని. ఊర్లలో ఫ్రీ ఉంటాయి కదా చిన్ని, అంటే అవి డెలివరీ అయ్యాక చిన్ని ఉంటాయి కదా, వాటితో ఫుల్ ఆడుకునేదాన్ని. అవి పెద్దగా అయ్యాక అంత పట్టించుకునేదాన్ని కదనమాట. చిన్న బేబీస్ ఉన్నప్పుడే ముద్దు క్యూట్ ఉంటాయి కదా, వాటితో ఫుల్ ఆడుకునేదాన్ని. లెట్స్ సీ ద అడాప్షన్ సెంటర్. లెట్స్ గో అండ్ చెక్ cats and dogs here. చూపిస్తాం మీకు కూడా ఎంత క్యూట్గా ఉంటాయి, ఏంటి, మేము తీసుకుంటున్నామా లేదా అనేది కూడా అప్డేట్ చేస్తాను. హాయ్ నైనా. భలే ఎక్సైట్ అయిపోతుంది అనమాట. క్యాట్స్ డాగ్స్ చూడాలి, తెచ్చుకోవాలి అని చెప్పి. డాగీయా? నీకు డాగీ కావాలా? లేచిండు అప్పుడే. డాగీ క్యాట్ అనుకుంటా లేస్తున్నాడు. సో ఇది అడాప్షన్ సెంటర్. లోపల రికార్డ్ చేయనిస్తే కొంచెం రికార్డ్ చేస్తాను, చూద్దాం రండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే పాపా బాగుందా డాగ్? డీటెయిల్స్ వస్తాయా? 3 years. ఇది క్యూట్ ఉంది. వెయిట్, రెండు ఉన్నాయి. ఒక రెండు ఉన్నాయి. ఎందుకు ఏమంటుంది కన్నా? బజ్జుకుంది. గోగో ఉంటుందా? బ్లాకా? ఎంత పెద్దది ఎందుకే మనకి? చీ చూడు దబ్బు మొత్తం అంతా పూసేసింది. అది క్లీన్ కూడా చేయలేదు. ఉండేనా పొద్దున? నువ్వు వచ్చినప్పుడు ఉండేనా? ఏదో జైలు లాగా పెట్టిరైంది అన్ని పాపం. రెండు సేమ్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయేమో చూద్దాం. పైగా ఉన్నాయి దానైనా కమ్. దీనిలో నుంచి ఏ ఉంది దాని దగ్గర చాలా. 8 months అంట. ఒకటి అంట. జియోన్ అంట పేరు. 1 year
1 year old అంట. 70.3 LBs ఉందంట. May 29th. హోమ్లెస్ సిన్స్ May 29th. రీసెంట్గానే తెచ్చారు దాన్ని కదా, రీసెంట్గానే తెచ్చారు కదనే. బాగా చెప్పు, తినిందిరా బాగా చెప్పు. ఇంకరా ఏమంటుంది? మనకి భయమైంది. ఆడు చూడు ఎట్లా అరుస్తాడు. తెచ్చుకుంటా రెండు తీసుకుంటారా? ఓ ఇది భయపడుతుంది. ఆడుకుంటుందిరా నీతోటి అది. అది ఆడుకుంటుంది వానితోటి. దా కన్నా వేరే చూద్దాం. దా క్యాట్స్ అయినా నువ్వు ఆడుకో. టైగర్ homeless trains made train inle unde this dog's face. ఇది కూడా పెద్దది ఇది కూడా చిన్నదే మంచిగా ఉంది. కాకపోతే ఇది ఏంటిది మైల్ హస్కీ తీసుకున్నావా? 2 months అంట. హస్కీ ఇది ఊరుకుక్కనా ఊరుకుక్కలా ఉంది కదా మైల్ హస్కీ. అలస్కన్ హస్కీ ఇది. హోమ్లెస్ సిన్స్ June 12th. మొన్ననే తీసుకొచ్చారు దాన్ని. ఏడు దొరికిందా? ఫుడ్ అంటే వేర్ ఇస్ దిస్? లేదండి అటైనా లేదు. ఇది ఎందుకు దానికి? క్యూట్ ఉందా? బేకర్ ఫ్యామిలీ క్యాట్ వింగ్ క్యాట్స్. ఇక్కడ లేదా? లేదు. దా కమియా. ఏడుందే? జర చూస్తా. ఇది బాగుందే. ఫుడ్ ఇస్తే తింటుందా? వీటికి మళ్ళీ అవి కొనాలి. వీటికి బొమ్మలు కొనాలి, బెడ్స్ కొనాలి. స్నానం చేసినా అట్లా ఒకటి దాంట్లో వేసేసినాం అనుకో, పోయి చుట్టూ చేసేసి ఇలా కూర్చుంటారు మంచిగా. ఇదేందో ఇంత పొడుగుందా? రెండా? మరి రెండెట్లా పండుకున్నాయి కదా క్యూట్గా. తీసుకున్నావా? పైది నల్లది వద్దే, బ్లాక్ వద్దు. రెండు కావాలా? మన దగ్గర ఒకటే లేదురా అంటే రెండు కావాలా? ఇంకా ఇక్కడ రా నాన్న దగ్గరికి రా. అవే కదనే అక్కడ ఉన్నాయి. అవే కాదా? లోపలికి వెళ్ళొచ్చా? ఇవి బాగున్నాయి బుడ్డిగా. ఇవి కూడా బాగున్నాయి. ఏది? బ్లాక్. ఈడ రెండు ఉన్నాయి, ఆడొకటి. మూడే అనుకుంటానే.
వీటికి కూడా పైన బెడ్స్, వీటికి కూడా చూడు పైన బెడ్స్ ఉన్నాయి. ఏమైంది నైనా? అవి స్లీపింగ్ దా ఇంకెట్ లేవా లేవా మరి ఇవన్నీ ఎందుకున్నాయి? నాన్న ఈ రూమ్ బాగుంది చూడే మంచిగా. దాంట్లో ఒకటి మంచిగా ఉండే జాకీ ఉండే, జాకీ కంటే మంచిగా ఉండే. గోల్డెన్ గేట్, ఆడుతూ ఉండే గోల్డెన్ గేటే నానా, నేను చూసిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. రండి రండి రండి. పడుకుందేమో స్లీపింగ్ పడుకుందేమో. ఏ నో డోంట్ ఓపెన్ కదా, కలుస్తుంది అది. ఏ రెండు పెద్దవి ఉన్నాయి. దా తీసుకోపోయినట్టున్నారు. నాకు నచ్చేది ఇది అంతా. దా రారా దా ఇక్కడ ఉంది చూడు. అవి ఇందాకటివేనే అటు నుంచి చూసినాయి అవి రెండు బ్లాక్ బ్లాక్. ఒకటేనా రెండానే? అది సేమ్ చేస్తున్నాయి. మిర్రరా? కాదే వేరే వేరే. ఏ కాదే రెండు ఒకటే చేస్తున్నాయి చూడు. నేను ఒకటే చేస్తే తిన్నాయి. నీ మొహం ఒకటేనే అది, కొట్టని నన్ను. అది రెండు ఒకటేలా చేస్తున్నాయి చూడు మరి. పిల్ల 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 ఓకేనా? ఓకే తెచ్చుకున్నాం. కూర్చుని మళ్ళీ ఎక్సర్సైజింగ్ చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి మళ్ళీ? తీసుకోవాలి. దానికి ఒక బ్యాగ్ మళ్ళీ అన్నీ కొనాలి నాన్న, ఎందుకే అవసరమా? లేదు ఇంట్లో ఈడ కూడా ఉంది చూడు. ఆడ రెండు ఉన్నాయి, ఒకటి పోయినట్టుంది, ఒకటే ఉంది ఇప్పుడు. రెండు ఉన్నాయి పక్కన. మే 30కి తీసుకొచ్చారంట దీన్ని. ఇవి రెండు ఒకటే రోజు తీసుకొచ్చారు, మే 30. So if I see another, so one of them. Say hi. పోదామా? ఇది నచ్చింది, కాకపోతే ఇది ఈరోజే వచ్చింది అనమాట. హోమ్లెస్ సిన్స్ జూన్ 21 అంటే ఈరోజే వచ్చింది ఇది. సో అయినా ఇది నాట్ రెడీ అంట, ఇంకా ఏదో సర్జరీ చేయాలంట దీనికి. అన్ఆల్టర్డ్ మెయిల్ ఏదో సర్జరీ చేస్తారంట. పా పా బఫ్ వైట్ మిక్స్ సెకండరీ బ్రీడ్. ఏడికి వెళ్దాం? ఏమైందే? ఏమైంది మరి ఎట్లా? ఇది లేదా ఈ బ్లాక్ది? ఇంకా ఇద్దరు ఇద్దరు ఇట్టా. ఒక పడుతుంది. లేచి మళ్ళీ పడుతుంది. అది రాకుతుంది. Possibly, but like I said, if it looks like, I actually didn't check if it was a he or a she. Looks like they just stopped. Yeah, maybe. Open you. So ఇట్టా ఇట్టానే.
చూసి వచ్చినాం అనమాట. ఇప్పుడే వెళ్ళి అదంతా వీడియో రికార్డ్ చేశాను, మీరు కూడా చూడండి ఎలా ఉంది అనేది. అయితే ఒక 2-3 నచ్చాయి క్యాట్స్. డాగ్స్ అయితే అసలు నచ్చలేదు, అవంతా గలీజ్గా ఉన్నాయి అనమాట, లోపలంతా క్లీన్గా లేవు. సో వెళ్ళేసరికి స్మెల్ వచ్చింది అనమాట. క్యాట్స్ అయితే ఒక 2-3 నచ్చినాయి, కాకపోతే అవి అన్అవైలబుల్ ఉన్నాయి అనమాట. వాటికి ఏవో సర్జరీస్ చేయాలంట, అవి ఈరోజే వచ్చినట్టున్నాయి కొత్తగా. సో వాటిని కొంచెం హాస్పిటల్ విజిట్ చేసి డాక్టర్ చూసాక అదంతా అయ్యాక ఇస్తారా నాన్న? సర్జరీ చేయాలన్నది కదా, ఏం సర్జరీ? అంటే మామూలుగా పిల్లలు పుట్టకుండా అది ఉంటుంది కదా సర్జరీ. సర్జరీ చేశాక ఇస్తారంట. సీరియస్ డిసీజ్ ఉంటే అది క్యూర్ చేసి అప్పుడు అడాప్షన్కి ఇస్తారనమాట. అప్పుడు అవైలబుల్ పెడతారంట సైట్లో, అప్పుడు మనం చూసి వెళ్ళి తెచ్చుకోవాలి. సో వీళ్ళిద్దరైతే ఎంజాయ్ చేశారనమాట క్యాట్స్ని చూసి. మా ఊడైతే డాగ్ తోటి ఆడుకున్నాడు, బాగా అరుచుకుంటూ ఆడుకున్నాడు. కన్నా బాగున్నాయా డాగ్స్ క్యాట్స్? డాగ్ ఏం తెచ్చుకున్నావు మరి? ఏది పోయిందా? ఇప్పియలే నాన్న కొనియలే? అడుగు నాన్నని ఎందుకు కొనియలేవని. ఈ మధ్య భలే మాట్లాడుతున్నాడు, మాటలు క్యూట్ మాటలు. పోయింది, వచ్చింది, కొట్టింది, గిచ్చింది అని చెప్తాడు. ఎవరు పోయిండ్రు? ఏడికి పోయింది? ఎక్కడికి పోయింది? అవతలకి పోయిందా? నువ్వు తెచ్చుకోలే క్యాట్? రాలే నీతో పాటు క్యాట్? రాలేదా? స్లీపింగ్ వేస్తుందా? ఆటలో ఉన్నాడు, బాటిల్తో ఆడుతున్నాడు. నాయన నీకేం నచ్చింది, క్యాటా డాగా? క్యాట్ నచ్చిందంట. తెచ్చుకుందాం అనింది కానీ అవి అడాప్షన్కి రెడీగా లేవన్నమాట, సో తీసుకొచ్చుకోలేదు. సో ఇది వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. ఏంటిది అది? మీకు పని ఏం లేదానే? ఏమంటుంది? జాకెట్ ఇప్పు. ఐఎమ్ గోయింగ్ హోమ్. ఏంటిది అది? ఏం చేద్దాం? ఓపెన్ చేద్దామా? యు లైక్ ద క్యాట్? Do you like the cat? Yes. లోపల ఉందా? నీ చెప్పులు ఒకటి బెటర్. ఏమంటలే? అనలేదా? మిమ్మల్ని జాకెట్ చూసినావు కదా, హలో సేమ్ జాకెట్ లాగానే. ఎక్సైటెడ్ ఉన్నావా? అబ్బో ఆగు. ఫైనల్లీ క్యాట్ వచ్చేసింది అనమాట. ఆ రోజు వెళ్ళి చూసేసి వచ్చాం కదా, ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చారు. మనకి బాల్ దొరికింది. అది భయపడుతుంది. ఆడుకున్నది ఇందాక. బ్లాక్ ఏదో తెచ్చినావు? వాళ్ళని ఎంత ఇప్పుడు ఓకేనా? పిల్లలు పుట్టకుండా సర్జరీ ఇప్పుడు ఓకేనా? మంచిగా అన్నా అంటే ఇంకా 1 వీక్ తర్వాత అన్ని చెప్పాలి. అట్లా చేద్దాం. చచ్చిపోతుంది అది. క్యూట్ ఉన్నది. బాగుందా? కిందకి వెళ్ళిపోయినా జాకీ 3 ఉన్నాయి పిల్లలు. అది బొమ్మ దొరికినట్టే వాళ్ళకి. అది మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి. ఈ డబ్బాతో వేయాలా?
మరి కొత్తగా ఏమైనా తీసుకొస్తా సచ్చినది